ఇండియా కాకుండా ఇంకే టీం అయినా వరల్డ్ కప్ గెలిస్తే మీకు ఓకేనా అంటే ఇండియా ఒకవేళ ఫైనల్స్కి వెళ్ళకపోతే అంటున్నా. అలాంటప్పుడు రెండు టీమ్స్ పేరు చెప్తారు. సగం మంది న్యూజిలాండ్ అంటారు, సగం మంది సౌత్ ఆఫ్రికా అంటారు. వెరీ లైక్డ్ టీమ్స్. పాపం ఒకళ్ళకేమో ఎంతసేపు హార్ట్ బ్రేక్స్ మాత్రమే దొరుకుతాయి, మరొకరేమో అప్పుడెప్పుడు 2000లో గెలిచారు ఒక ఐసీసీ ఈవెంట్ వైట్ బాల్ది. దాని తర్వాత మళ్ళీ గెలిచిందే లేదు. ఆ రెండు టీమ్స్ ఆడుతున్నారు ఫస్ట్ సెమీఫైనల్లో ఇన్ ది ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. ఇట్స్ సౌత్ ఆఫ్రికా టేకింగ్ ఆన్ న్యూజిలాండ్, ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఎవరు కీ ప్లేయర్స్గా మారే అవకాశం ఉంది? మ్యాచ్అప్స్ ఎలాంటివి ఉన్నాయి? ఏ స్ట్రాటజీతో వస్తే వర్కౌట్ అవుతుంది? లెట్స్ టాక్ అబౌట్ దాట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ సెమీఫైనల్కి సర్వం సిద్ధం అయిపోయింది. న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఎదురు పడుతున్నారు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ గ్రూప్ స్టేజ్లో ఒకసారి ఆడున్నారు. అక్కడ సౌత్ ఆఫ్రికా డామినేటింగ్ ఫ్యాషన్లో గెలిచారు అగేన్స్ట్ న్యూజిలాండ్. ఎయిడెన్ మార్క్రమ్ 86 పరుగులు స్కోర్ చేశాడు 44 బాల్స్లో. ఉతికి ఆరేశాడు ఆ రోజు. లాకీ ఫర్గసన్ని కవర్స్ మించి కొట్టిన 6 ఇప్పటికి కూడా నా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. అలాంటిది ఆ డామినేషన్ కంటిన్యూ చేస్తూ ఇప్పటిదాకా ఈ టోర్నమెంట్లో అన్బీటన్గా ఉన్న ఏకైక టీం సౌత్ ఆఫ్రికా. 2024 T20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్స్ దాకా అన్బీటన్గా వచ్చారు. జస్ట్ లైక్ ఇండియా, ఫైనల్స్లో వాళ్ళు ఓడిపోయారు, ఇండియా ట్రోఫీ గెలిచారు. ఈసారి కూడా సెమీస్ దాకా అన్బీటన్గా వచ్చారు. దే లుక్ టు బీ ద ఇన్ఫార్మ్ సైడ్, దే లుక్ టు బీ ద ఫేవరెట్స్. అండ్ ఆ ఫేవరెట్స్ ట్యాగ్ని మేము స్వీకరిస్తున్నాం, దాన్ని ప్రెషర్గా భావించట్లేదు అని షుక్రీ కాన్రాడ్, ది కోచ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం మీరు చూసే ఉంటారు. మరొక వైపు న్యూజిలాండ్ విషయానికి వస్తే వీళ్ళు కాస్త కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. గ్రూప్ స్టేజ్లో 3 టీమ్స్ని ఓడించారు. ఓకే, సూపర్ 8లోకి వచ్చాక ఫస్ట్ మ్యాచ్ వాష్అవుట్ అయింది పాకిస్తాన్తో, తర్వాత ఇంగ్లాండ్తో ఓడిపోయారు, శ్రీలంకతో గెలిచారు. తర్వాత దేవుడా 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 శ్రీలంక పాకిస్తాన్ని ఓడించాలి అని భజన చేస్తూ పూజ చేస్తూ కూర్చున్నారు. ఇన్ఫాక్ట్ చాలా నర్వస్గా ఉంటుంది. నా రూమ్లోనే కూర్చొని కొంతమంది మా టీమ్మేట్స్ మ్యాచ్ చూశారు, నా వల్ల కాలేదు, రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయానని చెప్పి మిచెల్ శాంట్నర్ చెప్పాడు. యూజువల్గా నియంత్రణ మీ చేతుల్లో ఉండాలనుకుంటారు, కానీ న్యూజిలాండ్కి ఏం జరిగిందంటే కంట్రోల్ పూర్తిగా చేతి నుంచి చేజారిపోయింది. తర్వాత ఇంకొక టీం వాళ్ళు ఒక పర్టికులర్ స్కోర్ని దాటితేనే వీళ్ళు సెమీస్కి క్వాలిఫై అవుతారు అన్న ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. నాట్ ది ఐడియల్ వే టు కమ్ టు ద సెమీఫైనల్స్, బట్ నౌ దట్ దే ఆర్ హియర్, అవన్నీ మర్చిపోవాలి. బాబా అంటారు కదా సినిమా, రజనీకాంత్ గారు, గతం గతః అయిపోయిన దాని గురించి మాట్లాడకు. అలా అనుకుని ఈ సెమీఫైనల్ పైన మాత్రమే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నా మ్యాచ్ ఎక్కడ? మ్యాచ్ జరుగుతుంది ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో. అండ్ ఏ పిచ్ అయితే వాడుతున్నారో అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ఆన్ ఇంటర్నెట్, అది కొంచెం ఎక్కువ డార్క్గా కనిపిస్తుంది. అంటే బ్లాక్ సాయిల్ పిచ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇట్ మీన్స్ దట్ స్పిన్నర్స్కి కొంచెం హెల్ప్ ఉండే అవకాశం ఉంది. కానీ సాయంత్రం రాత్రి డ్యూ రాకపోతేనే స్పిన్నర్స్ ప్లేలో ఉంటారు. ఒకవేళ డ్యూ వస్తే స్పిన్నర్స్, ఫింగర్ స్పిన్నర్స్, రిస్ట్ స్పిన్నర్స్ ఎక్కువ కంట్రోల్ చూపించలేరు అండ్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ. టాస్ ఈజ్ డెఫినెట్లీ, అంటే స్ట్రైట్ అవే క్రూషల్. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలుస్తారు అని చెప్పలేము, కానీ బట్ ఒకవేళ కనుక డ్యూ అనేది ఫ్యాక్టర్ అవుతే యూ వుడ్ లైక్ టు విన్ ద టాస్ అండ్ చేజ్. దట్స్ వాట్ వుడ్ లైక్ టు డూ. ఐ నో హై ప్రెషర్ గేమ్, బట్ అయినా కూడా చేజ్ చేయడం ఇష్టపడతారు చాలా టీమ్స్ T20 ఫార్మాట్లో. ఫార్మ్ గైడ్ ఎలా ఉంది అంటే నాకు చెప్పినట్టుగా అన్బీటన్గా వస్తున్నారు సౌత్ ఆఫ్రికా. న్యూజిలాండ్ కొన్ని మ్యాచ్లు గెలిచి, కొన్ని మ్యాచ్లు ఓడిపోయి, కొన్ని వాష్అవుట్, ఇలాంటివన్నీ జరిగి కొంచెం కష్టంగా వాళ్ళు సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు సెమీస్కి వచ్చారు. నౌ ఇది ఓవరాల్ ది మ్యాచ్ని ప్రీటెక్స్ట్ అనమాట, ఆర్ ప్రిఫిక్స్ అనమాట. అసలు విషయంలోకి వస్తే గనక ఎలాంటి కాంబినేషన్స్తో రావచ్చు అని చూస్తే సౌత్ ఆఫ్రికాది లుక్స్ అ వెరీ గుడ్ సెటిల్డ్ సైడ్. ఆ ప్లేయింగ్ 11 కనుక చూస్తే ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, రాయన్ రికిల్టన్, డివాల్డ్ బ్రూవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యెన్సన్, కార్విన్ వాష్, కగిసోర్ రబాడా, కేశవ్ మహారాజు, లుంగిసాన్ ఎంగిడి. సరిపోయిందా 11? చాలా మంచి సైడ్లా ఉంది, చాలా బ్యాలెన్స్ సైడ్గా ఉంది. కేశవ్ మహారాజ్ నుంచి స్పిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కావాలంటే మిల్లర్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా కొంచెం స్పిన్తో హెల్ప్ చేయగలరు. కావాల్సినంత మీడియం పేసర్స్ ఉన్నారు, వైవిధ్యం ఉంది. ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ స్పీడ్స్టర్ కగిసోర్ రబాడా ఉన్నాడు, స్లోర్ బాల్ ఎక్స్పర్ట్ ఎంగిడి ఉన్నాడు. పూర్తిగా కంప్లీట్ బౌలింగ్ సైడ్ లాగా ఉంది అండ్ బ్యాటింగ్ కూడా అందరూ టచ్లో ఉన్నారు. ఇండియాతో కూడా సూపర్ 8 గేమ్లో 24-3 నుంచి ఆ పార్ట్నర్షిప్ బిట్వీన్ మిల్లర్ అండ్ బ్రెవిస్ అదే వాళ్ళ స్కోర్ని అంత పెద్దదిగా మార్చింది. సో కాన్ఫిడెన్స్ సైడ్, ఇన్ఫార్మ్ సైడ్. కానీ ఒకటే ఏంటంటే మెంటలీ వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. సో దాని నుంచి కోలుకున్నారు లేదా? స్పోర్ట్స్ సైకాలజిస్ట్తో మాట్లాడడం, తర్వాత వాళ్ళ మెంటలీ వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది టెస్ట్ అవుతున్నాయి బహుశా. బికాజ్ ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా పాత జ్ఞాపకాలన్నీ వెంటనే ముందుకు వస్తాయి. ఎస్పెషలీ మీకు అనుకూలంగా లేనివి
అవి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. అది మానవ నైజం. దాన్ని పోరాడాలి, దాన్ని ఓడించాలి. అది సౌత్ ఆఫ్రికా చేయగలగాలి. చేస్తే దే స్టాండ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. నౌ అటుపక్క న్యూజిలాండ్ ఇందాక అనుకున్నట్టుగా కొంచెం కష్టమైన పరిస్థితుల్లో వచ్చినా కూడా అది మర్చిపోవాలి. దే నో దట్ ఇట్స్ జస్ట్ వన్ గేమ్ హియర్. ఇది గెలిస్తే వాళ్ళు ఫైనల్స్లోకి అడుగు పెట్టేయచ్చు. ఇన్ఫాక్ట్ ఈ నాకౌట్ గేమ్స్లో ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ దే పై చేసి సౌత్ ఆఫ్రికా పైన, కానీ గ్రూప్ స్టేజ్లో ఓడిపోయారు. సూపర్ ఎయిట్స్లో బాగా ఆడలేదు. డూ దే హావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద క్వశ్చన్. సో వాళ్ళ సైడ్ గురించి మాట్లాడితే మ్యాట్ హెన్రీ తన కుటుంబం కొంచెం పెరిగింది. ఈజ్ హ్యాడ్ అ సెకండ్ చైల్డ్. సో దానికోసం ఇంటికి వెళ్ళేసి వెనక్కి వచ్చేట, ట్రైనింగ్ చేయలేదట, బట్ ఈస్ లైక్లీ టు ప్లే ఇన్ ద ప్లేయింగ్ 11. తర్వాత మిచ్ శాంట్నర్ విల్ ప్లే అ క్రూషియల్ రోల్. ఈ జేకబ్ డఫిన్ ఆడిస్తారా, కోల్ని ఆడిస్తారా అన్నది చూడాల్సిన విషయం. ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం వెళ్తారా, ఎక్స్ట్రా మీడియం పేసర్ కోసం వెళ్తారా, పిచ్ కండిషన్స్ ఎలా రీడ్ చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. బ్యాటింగ్లో ఫినాలన్, టిమ్ సైఫర్ట్ మంచి ఫామ్లో ఉన్నారు. రచిన్ రవీంద్ర అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయకపోయినా కూడా సూపర్ ఎయిట్స్లో విచిత్రంగా బ్యాట్ బాల్ రెండింటితో కాంట్రిబ్యూట్ చేశాడు. బికాజ్ వాళ్ళ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అంటే ఇండియాలో జరిగి, సూపర్ ఎయిట్స్ అన్ని వాళ్ళకి కొలంబోలో జరిగాయి. అక్కడ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. రచిన్ రవీంద్ర స్పిన్నర్గా కూడా ఎఫెక్టివ్గా ఉన్నాడు. బౌండరీస్ పెద్దవి. సో ఇట్ కైండ్ ఆఫ్ కేమ్ టుగెదర్ ఫర్ హిమ్. బ్యాట్తో కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఈ గేమ్లో స్పిన్నర్ కంటే కూడా బ్యాటర్గానే తనపైన ఎక్కువ ఆశలు ఉంటాయి అండ్ తనలో డెలివర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తను డారెన్ మిచెల్ ఉన్నాడు. మిచెల్ హిమ్సెల్ఫ్ అట్ నంబర్ 7 బోల్డ్ రన్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ అఫ్ కోర్స్ మిగతా వాళ్ళందరూ, గ్లెన్ ఫిలిప్స్ ఎలాగో ఉన్నాడు. ఆ 18th ఓవర్ 19th ఓవర్ ఏదైతే వేసాడు ఇంగ్లాండ్తో, అది మర్చిపోగలగాలి. ఎందుకంటే అక్కడే మ్యాచ్ మారిపోయింది. అది గెలిచుంటే వాళ్ళు దర్జాగా వచ్చి ఉండాలి కాలర్ ఎగరేసుకుంటూ సెమీఫైనల్లోకి. అది ఓడిపోవడానికి ఒక కారణంగా మారింది. ఇట్ వాజ్ రాంగ్ మూవ్ బై మిచ్ శాంట్నర్ ఆల్సో. ఆ టైంలో స్పిన్నర్తో వేయించడం, ఇట్ బ్యాక్ ఫైర్డ్. అండ్ దెన్ అఫ్ కోర్స్ రెస్ట్ ఇస్ హిస్టరీ అనుకోండి. సో ఇలా మంచి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర కూడా, లేరని కాదు. T20 ఫార్మాట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ వన్ ప్లేయర్ క్లికింగ్. ఆ ఒక్క ప్లేయర్ బ్యాట్ తోటైనా బాల్ తోటైనా క్లిక్ అయితే మ్యాచ్ వాళ్ళ టీం వైపు మలిపించచ్చు అనమాట. అది ఎవరు చేస్తారని చూడాలి. సో కీ మ్యాచ్అప్స్ విషయానికి వస్తే, లాకీ ఫర్గసన్ అగెయిన్స్ట్ ది టాప్ ఆర్డర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, మార్క్రమ్, క్వింటన్ డికాక్, ర్యాన్ రికల్టన్ చాలా క్రూషియల్గా మారచ్చు. కోర్స్ మ్యాట్ హెన్రీ న్యూ బాల్ తీసుకుంటాడు, 1-2 ఓవర్స్ వేస్తాడు. బట్ లాకీ ఇంట్రొడక్షన్ ఒకవేళ కనుక వీళ్ళు ఇంకా ఉంటే దట్ కుడ్ బీ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. ఎక్స్ట్రా పేస్ ఉంది, పిచ్తో సంబంధం లేకుండా తను పేస్ జనరేట్ చేయగలడు. ఇస్ గాట్ అ గుడ్ స్లో రన్ ఆల్సో. సో అదొక కీ బ్యాటిల్గా మారచ్చు. తర్వాత అఫ్ కోర్స్ మిచ్ శాంట్నర్ ఎలా కంట్రోల్ చేస్తాడు సౌత్ ఆఫ్రికన్ మిడిల్ ఆర్డర్స్ని, హిట్టర్స్ని, స్పెషల్లీ డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అగైన్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. తర్వాత ట్రిస్టన్ సబ్స్, డివాల్ బ్రూవిస్, మార్కో యన్సన్, కార్బన్ బాష్, క్రేజీ మిడిల్ ఆర్డర్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళని అరికట్టడానికి మిచ్ శాంట్నర్ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి అన్నది చూడాలి. మరోపక్క చూస్తే ఫర్ సౌత్ ఆఫ్రికా ద బెస్ట్ బౌలర్ ఆన్ డిస్ప్లే ఇప్పటిదాకా ఉన్నది లుంగిసాని ఎంగిడి. తన స్లోవర్ బాల్ అద్భుతంగా పనిచేస్తుంది. స్లోవర్ బాల్ వేస్తున్నాడని తెలుసు, దానికి ప్రాక్టీస్ చేయలేరా అని మీరు అనుకోవచ్చు. జరుగుతుంది ఏంటంటే, ఆ స్లోవర్ బాల్ ఒక ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నట్టుగా ఆ రిస్ట్ యూజ్ చేయడంతో, బాల్ ఓవర్ ద టాప్ వేయడంతో, ఇలా వేయడంతో, బాల్ పైన ఎక్కువ రెవల్యూషన్స్ ఇంపార్ట్ చేయడంతో జరుగుతుంది ఏంటంటే బాల్ డిప్ అవుతుంది. మీరు ఎన్ని రెవల్యూషన్స్ ఇంపార్ట్ చేస్తే బాల్ గాల్లో అంతా డిప్ అవుతుంది. డిప్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, బాల్ మీ దగ్గరకు వచ్చినట్టే ఉంది అనిపిస్తుంది. షాట్ ఆడదాం అనుకుంటే మీరు అనుకున్న దానికంటే ముందర పడిపోతుంది. ముందర పడిపోతే మీరు ఎక్స్టెండ్ చేస్తారు, దాంట్లో అవుట్ అయిపోతారు. అది ఎంగిడి బాగా చేయగలుగుతుంది. ఇది బ్రావో చేసేవాడు, బ్రావో దగ్గరే నేర్చుకున్నట్టే స్లోవర్ బాల్ ఎలా వేయాలో అట్ సిఎస్కే ఆఫ్ కోర్స్. అండ్ అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే కనుక బైలాటరల్ సిరీస్లో ఎక్కువగా ఈ స్లోవర్ బాల్ తను యూజ్ చేయలేదు. వరల్డ్ కప్ కోసం అట్టే పెట్టుకున్నట్టుగా అనిపించింది. ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు, అక్కడ ఎక్కువ వికెట్స్ కూడా తీసుకుంటూ ఉన్నాడు. రబాడా కొంచెం ఆఫ్ కలర్ ఉన్నాడు త్రూ అవుట్ ది వరల్డ్ కప్, బట్ అగైన్ నెవర్ డిస్కౌంట్ ఎ ఛాంపియన్ బౌలర్ ఇన్ ఎ సెమీఫైనల్ సెటప్, రైట్? అది బహుశా డిసైడ్ చేస్తుంది. అండ్ న్యూజిలాండ్కి అఫ్ కోర్స్ ఫినాలన్, టిమ్ సైఫర్ట్ కనుక ఒక పవర్ఫుల్ స్టార్ట్ ఇవ్వగలిగితే, డారెన్ మిచెల్ని నంబర్ 5లో వాడుతున్నారు తను. తర్వాత రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, ద సూపర్ మ్యాన్, వీళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారో చూడాలి. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఫీల్డింగ్, రెండు కూడా గన్ ఫీల్డింగ్ సైడ్. సో దే హ్యావ్ టు అవుట్ ఫీల్డ్ ఈచ్ అదర్. వచ్చిన క్యాచ్లు పట్టాలి, లేని క్యాచ్లు పట్టాలి, ఉన్న బాల్స్ ఆపాలి, లేని బాల్స్ ఆపాలి, బౌండరీస్ కట్ చేయాలి, రన్అట్స్ చేయాలి. సో ఫీల్డింగ్ ఐ థింక్ విల్ బి టాప్ క్వాలిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అన్లైక్ ఇండియా, ఎందుకంటే ఇండియా క్యాచింగ్ ఎఫిషియన్సీ చాలా దారుణంగా ఉంది. ఎన్ని క్యాచ్లు డ్రాప్ చేస్తాం, అభిషేక్ శర్మ కూడా 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు, చాలామంది క్యాచ్లు డ్రాప్ చేస్తూ వస్తున్నారు. సో అది ఇండియా మ్యాచ్ కూడా మాడుకుందాం, కానీ జస్ట్ గివింగ్ కంపారిజన్. ఈ రెండు సైడ్స్ మటుకు టాప్ నాచ్ ఫీల్డింగ్ చేస్తున్నారు ఇప్పటిదాకా. సో దట్ అగైన్ విల్ బి అ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్. ఎవరు ఆ హాఫ్ ఛాన్సెస్ని కన్వర్ట్ చేస్తారు? సో ఇట్స్ ఎ మౌత్ వాటరింగ్ క్లాష్, దెర్స్ నో డౌట్ ఇన్ దట్. అండ్ న్యూట్రల్గా క్రికెట్ చూస్తే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇండియా తర్వాత ఇష్టమైన టీమ్స్లో 2 టీమ్స్ ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఎవరు గెలిచినా పర్లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి కెన్ రూట్ ఫర్ దెమ్ అండ్ లెట్స్ హోప్ దట్ ఇట్స్ ఎ క్రాకింగ్ గేమ్ ఆఫ్ క్రికెట్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. చూద్దాం ఏం జరుగుతుందో.
మ్యాచ్కి సంబంధించిన రివ్యూతో మళ్ళీ కలుస్తాను. ఆఫ్ కోర్స్ మీరు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ మ్యాచ్అప్ గురించి మీరు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో కమెంట్లో చెప్పండి. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు రీడ్ వాట్స్ ఆన్ యువర్ మైండ్. అండ్ మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.